కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించు. నిజమే కదా, మన దేవ సేవకులు మన కోసం ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారికి అన్నిటితో ప్రార్థిస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి వారి గురించి ఒక్క నెగిటివ్ న్యూస్ వచ్చినా అందులో నిజాలు తెలియకుండా మనం వారిని అవమానపరుస్తున్నాం, బాధిస్తున్నాం. ఏప్రిల్ రాసిన పత్రిక 13:17 చూసినట్లయితే, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారు మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీరు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. ఎంతోమంది దైవ సేవకులు హతసాక్షులయ్యారు. నేటి రోజుల్లో క్రీస్తుని పోలు నడుచుకోవడం అంటే మనందరికీ చాలా శిక్షగా ఉన్నది ఈ లోకంలో. ఆయన సేవలో ఉంటూ ఎన్నో అవమానాలు పొంది మరణ విజయాన్ని పొందిన సేవకుని స్మరించుకుంటూ ఈ పాట పాడదు. అదేవిధంగా దేవుని రాకడ సమీపంలో ఉందనే సూచనలు మనం ఈనాటి సమాజంలోని మన కుటుంబంలోని ప్రతిరోజు చూస్తున్నాం. కనుక ఆయన రాకడ వరకు మీరు సిద్ధపాటు కలిగి జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్.